హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. జూమ్ లోకి జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి ఛానల్ ని వీక్షిస్తున్న దేవతా స్వరూపానికి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ఈ రోజు అందరికీ కూడా ధ్యాన దినోత్సవం ఫస్ట్ టైం అంటే పత్రి సార్ ఒక ముందు చూపు అనేది ఈ రోజు ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా. అందరికీ కూడా ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే ఒక శుభాకాంక్షలు అండి. ఎంతో చక్కటి ఈ రోజు నుంచి కట్టాల్లో ప్రోగ్రామ్ 21st నుంచి ఈ రోజు నుంచి 31st వరకు ధ్యానం జరుగుతూ ఉంది మాస్టర్స్. ఎన్నో లక్షల మంది మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇక్కడ కట్టాలు ఒకటే కాదండి, కట్టాలకి రాని వాళ్ళు కూడా ఇంట్లో నుంచి ధ్యానం చేస్తూ ఉన్నారు. అనంతమైన శక్తిని మనందరి ద్వారా కూడా భూమాతకి అందిస్తూ ఉన్నాం మాస్టర్స్. మహా యజ్ఞం అనేది జరుగుతోంది 10 రోజులు. ఎంతో చక్కటి ఈ యజ్ఞంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిరోజు కూడా ఎంతో చక్కటి ధ్యానం చేస్తూ అనంతమైన శక్తిని పొందుతూ ఉన్నాము. ఒక్కొక్క మాస్టర్ ద్వారా అనంతమైన జ్ఞానాన్ని కూడా పొందుతూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సురేఖ మేడం గారు వచ్చేస్తున్నారు మాస్టర్స్. సురేఖ మేడం ని మనం జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. పొద్దుటూరు నుంచి జాయిన్ అయ్యారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ ఆత్మ పరిణామం అనే టాపిక్ మీద జ్ఞానాన్ని అందుకుందాం. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి బ్రహ్మాస్ జూమ్ సెషన్ మాస్టర్స్ అందరికీ కూడా టీం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మనకు ఎంతో చక్కగా సంబోధిస్తూ ధ్యానాన్ని నేర్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రిమల మేడంకి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనములు, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందామండి. మరి వరల్డ్ మెడిటేషన్ డే ఫస్ట్ మరి మొత్తం అండి మనకి ఎంతో అద్భుతమైన రోజు, కారు కలలు కన్న రోజు. మరి అలాంటిది మరి ఈ రోజు నుండి స్టార్ట్ అవ్వడం 2024 నుండి డిసెంబర్ 21 ప్రతి సంవత్సరం మనం వరల్డ్ మెడిటేషన్ డే జరుపుకోగలము. అది కూడా కరెక్ట్ గా కర్తాలకు స్టార్టింగ్ డే నుండి, మనకి ఎవ్రీ ఇయర్ కూడా కర్తాలకు స్టార్టింగ్ డే నుండి చాలా చక్కగా అద్భుతంగా మరి ఆ రోజు ఇవ్వడము, మనకు ఈ అవకాశాన్ని అందివ్వడము, మనందరికి మెడిటేటర్స్ అందరికీ పండుగ రోజు అండి. మరి అలాంటి ఈ పండుగ రోజుకి ప్రతి ఒక్క మెడిటేటర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నానండి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ముందుగా నా గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటాను. నా పేరు సురేఖ, మాది ప్రొద్దుటూరు. 19 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తూ ఉన్నాను నేను. 19 సంవత్సరాల నుండి అంటే నో మెడిసిన్, నో డాక్టర్. ఈ 19 సంవత్సరాల ముందు అసలు ధ్యానం అంటే ఇష్టం లేదు. ఏ రోగమో లేకపోతే ఏదో సమస్యనో ఇంకొక దాంతోనో నేను ఇందులో అడుగు పెట్టలేదండి. ఇష్టం లేకుండా తిట్టుకుంటా అడుగు పెట్టాను నేను ఈ ధ్యానంలోనికి. ఎలా అనంటే మా అమ్మ వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు. వాళ్ళను మాన్పించి పూజల్లోకి తీసుకొచ్చి నేను వాళ్ళు చెప్పిన తర్వాత 1.5 సంవత్సరం తర్వాత ఇక్కడ చంద్రకళ మేడం గారు అని ఉన్నారండి. మేడం గారి ద్వారా ధ్యానంలో అడుగు పెట్టడం జరిగింది. వద్దు వద్దు అనుకుంటూనే మరి మా తోడికోడలు రా వెళ్దాము అన్నారు. మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తామండి. కానీ ఆవిడ అడిగే అప్పటికి లేక ధ్యానం క్లాస్ కు వెళ్ళడము, ఆ తర్వాత అక్కడ ఆవిడని తిట్టుకోవడము. మేడంని తిట్టుకున్నాను కానీ ఇంట్రెస్ట్ చూపలేదండి. అప్పుడు కూడా నేను వీళ్ళంతా మోసం చేస్తారు మనుషుల్ని, థర్డ్ ఐ ఉంది అంటారు, మరి దేవుళ్ళు కనిపిస్తారు అని అంటారు, మరి చాలా మోసం చేస్తారు, వాళ్ళ సొసైటీ గొప్పతనం కోసము వాళ్ళు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మనం ఏమన్నా దేవుళ్ళమ్మా అని చెప్పి చాలా అనుకున్నానండి. అలా తిట్టుకొని పొరపాట కూడా జీవితంలో ఇందులో అడుగు పెట్టకూడదు అనుకున్నా నేను. ఒక 15 days తర్వాత నాకు తెలియకుండానే నా సోల్ ధ్యానం క్లాస్ లో అడుగు పెట్టిందండి. అది మా ఇంటి వెనకలించే వాళ్ళు ధ్యానం క్లాస్ పెట్టించారు. అప్పుడు కూడాను అనుకోకుండా ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఆ రోజు మరి మే ఎప్పుడు ప్రతి నెల పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసేదాన్ని. ఆ రోజు పీరియడ్స్ ఉండడంతోన నేను చెయ్యలేదు. బోర్ కొడతా ఉంది అని చెప్పి 11 o'clock మార్నింగ్ అక్కడ క్లాస్ లో అడుగు పెట్టాను. మేడం ఇవాళ
కార్తీక మాసము చాలా మంచి రోజు, మంచి ఎనర్జీస్ వస్తాయి. మనము ఈ జన్మే చివరిది చేసుకోవచ్చు ధ్యానం ద్వారా. ఒక్క శ్వాసను గమనిస్తే కోటి పూజలు చేసినంత ఫలితం అవుతుంది. ఇలాంటివి చాలా చెప్పారండి. చెప్పి ఈవినింగ్ సెంటర్‌లోన 6-8 వరకు మెడిటేషన్ ఉంది. రండి అని చెప్పారనమాట. 2005లో ఇది జరిగినది. అలా ఆ రోజు లేకుండానే నాకు తెలియకుండా నా సోల్ తీసుకొచ్చేసిందండి ఈ దేహాన్ని. అక్కడ కూర్చోపెట్టింది. నాకిద్దరు చిన్నమ్మాయిలు. పెద్దమ్మాయి థర్డ్ క్లాస్ చదివేది ఆ టైంలో. చిన్నమ్మాయి ఫస్ట్ స్టాండర్డ్ చదివేది. ఇద్దరు పిల్లల్ని నేను తీసుకొని మా ఫ్రెండ్ రమ్మంటే నేను రాను. మా అత్త వాళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది నాకు నచ్చలేదు. నేను రాను అనింది తను. నా కోసం రా, నాకు తోడుకు రా అని చెప్పేసి లాక్కొని వెళ్ళానండి. ఏ ధ్యానం అయితే వద్దు వద్దు అనుకోని ఇందులో అడుగు పెట్టామో, ఈ రోజుటి వరకు మేము వదలలేదండి. మా ఫ్రెండ్ కానీ, మా పిల్లలు కానీ, నేను కానీ. కానీ మా తోడికోడల కోసం అడుగు పెట్టాను. ఆవిడకు కొద్ది రోజులకే నచ్చక వదిలేశారు. సో, మరి అంటే చూడండి, ఒక ఆత్మను ఎదగాలి అనంటే మరి ఆ ఆత్మకు ఆ సమయం వచ్చినప్పుడు ఎవరో ఒకరి ద్వారా అలా జరగడం జరుగుతుంది చూడండి. అంటే అసలు యాక్చువల్‌గా వీటన్నిటికన్నా ఫస్ట్ ఇంకొకటి చెప్పాలి నేను. ఏమి అంటే హ్మ్, మా ఇంట్లో 10 ఏండ్ల ముందు పత్రి సార్‌ది 'తులసి దళం' బుక్ వచ్చిందండి. నేను 2005లో వచ్చాను. 1995లోనే మా ఇంటికి బుక్ వచ్చింది. ఆ బుక్కును నేను 2006లో చూసాను. రోజు హాల్‌లో షెల్ఫ్ ఉంటుంది. రోజు ఓపెన్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. కానీ నాకు కనపడలేదు ఆ షెల్ఫ్‌లోది. సరే అని చెప్పి ఒకరోజు నాకు తెలియకుండానే తీసుకున్నాను. అరెరే! మన గురువు గారిదేనే అని చెప్పేసి మా ఆయన్ని అడిగాను. ఎక్కడిదండి ఈ బుక్కు అనంటే, అప్పుడెప్పుడో మాది శారీస్ హోల్‌సేల్ షాప్ అండి. బిజినెస్ కోసం అని చెప్పి కర్నూలుకి వెళ్ళినప్పుడు, అక్కడ బస్ స్టాండ్‌లో ఫ్రీగా ప్రావిడెంట్ ఫండ్‌తో తులసి దళం పుస్తకాలను మరి ప్రింట్ చేయించి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారండి. ఆ బుక్కు ఇంటికొచ్చిందండి. అంటే గురువుగారు 10 సంవత్సరాల ముందే వచ్చేసారండి మా ఇంటికి. మరి ఒక్కసారి ఈ ఆత్మను మేల్కొల్పడానికి ఆయన 10 సంవత్సరాలు కష్టపడ్డారు. మరి ఆ ఆత్మకొక్కసారి, ఆ గురువుకొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నానండి. అలా మరి ఎంతో మందిని ఇలా మేల్కొలుపుతూ వచ్చారు. ఊరూరు, వీధి వీధి తిరుగుతూ ఆయన. సరే నేను ఇందులో ఏదైతే ఇష్టపడి ఇందులో అడుగు పెట్టానో, సరే మేడం అన్నారు కదండీ! ఈ జన్మే చివరిది చేసుకోవచ్చు అన్నది. అది నాకు చాలా ఇష్టం ఉండేది. పూజలు చేసినా కూడా అదే నేను అడిగేదాన్ననమాట. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అలాంటిది ఆ పదం విన్న తర్వాత ఇష్టపడుతూ వచ్చాను. వచ్చిన తర్వాత మేడంని అడిగాను. మనము ఈ జన్మ చివరిది చేసుకోవాలంటే ఏం చేయాలి అనంటే, ఏముంది ఇలా వీధి వీధి, ఊరు ఊరు తిరిగి బుద్ధుడిలా ప్రచారం చెయ్యాలి. అప్పుడే నువ్వు జన్మరాహిత్యం పొందగలవు అని చెప్పారు మేడం. సరే అంటే నేను సైలెంట్ ఉన్నా. మేడం అన్నారు, "ఆ! నీ మొఖానికి ఏమొస్తుందే? నీకు నోట్లో మాట రాదు. నువ్వు చాలా సైలెంట్ ఉంటావు. నీవు నెక్స్ట్ జన్మ నువ్వది పొందగలవు" అని చెప్పారండి. అనగానే నాకు పట్టుదల పెరిగింది. నేను ఎలాగైనా సరే ఈ జన్మే చివరిది చేసుకోవాలి అని పట్టుదల. ఆ పట్టుదలతోన 2 గంటలండి. మరి ఎక్కువ చేయలేదు నేను ఆ టైంలోన. ఒక చిన్న పిరమిడ్ కింద కూర్చొని 2 గంటలు మెడిటేషన్ చేశాను. అలారం మోగినా లేవలేదు. మోగేంత వరకు లేవకూడదు అనే పట్టుదలతో కూర్చొని చేశాను. 2 గంటలు అలా 10 నెలల తర్వాత నాకు ఈ బ్రహ్మానందం నుండి ఒక వాటర్ బయటికి రావడము. పత్రి సార్ వచ్చి మేమంతా నీ లోపలికి వస్తామని చెప్పేసి నా లోపలికి రావడము. ఆ తర్వాత ఎలా జరిగిందంటే ఒక 1 వీక్ 10 డేస్ కంతా టాప్ టు బాటమ్ మాస్టర్స్ అందరూ ఎంటర్ అయిపోయినారండి నా లోపలికి. మాస్టర్స్ అందరూ ఎంటర్ అయిపోయారు. ఆ తర్వాత ఇంకా నా లోపల నుండి
పద్యాలు 200 పద్యాలు వచ్చాయండి. అదొక బుక్‌గా ప్రింట్ చేయడము, పత్రి సారథి షష్టి పూర్తి 2007లో జరిగింది. సార్‌కు 2006లో బుక్ చూపిస్తే, "యూ ఆర్ గ్రేట్ సోల్ మేడమ్" అని చెప్పేసి సారు నేనే ఇది కరెక్షన్ చేసిస్తాను అని చెప్పి తన బ్యాగ్‌లో పట్టుకొనే తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ చివరి టైంలో ఆయనకు నాకు కుదరలేదు. నువ్వు వేరే వాళ్ళతో చెప్పించి షష్టి పూర్తి రోజు ఇది స్టేజ్ మీద రిలీజ్ చేయాలి. నువ్వు బుక్ ప్రింట్ చెయ్యి అన్నారండి. అలా బుక్స్ రిలీజ్ చేయడము అలా అంతా కూడా అయిపోయింది. సో, మరి మనం ఈరోజు టాపిక్ ఆత్మ పరిణామము. ఆత్మగా అంటే ఆత్మ పరిణామం ఎలా ఉంటుంది? మనం జన్మ తీసుకునే ముందు అంటే ఫస్ట్ టైమ్ జన్మ మామూలుగా ఒక ఆత్మ 3 రకాలుగా మానవ జన్మం తీసుకోగలుగుతుందండి. ఒకటి 84 లక్షల జీవరాశులలో ఒకటిగా జన్మ తీసుకుంటుంది. అంటే అన్నీ అయిపోను చివరిదిగా మానవ జన్మగా తీసుకుంటుంది. ఇంకొకటి నక్షత్ర లోకాల నుండి డైరెక్ట్‌గా వస్తుందండి. అదొక రకంగా జన్మ తీసుకుంటుంది. ఇంకొకటి ప హ్మ్. అదే పరమాత్మగా డైరెక్ట్‌గా భూమి మీద జన్మ తీసుకుంటుంది. అలా 3 రకాలుగా మానవ జన్మ తీసుకుంటుంది. మరి అలా తీసుకోవాలి అనంటే ఫస్ట్ ఆత్మ భూమి మీదకి రావాలనే ఆలోచన రావాలి. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఎక్కడ భూమి మీద మరి తను జన్మ తీసుకోవాలి. ఎవరి ఇంట ఉండాలి? ఏ తల్లిదండ్రులకు పుట్టాలి? ఏ ప్రదేశంలో పుట్టాలి? మరి ఏం నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఇలా ఎన్నో ఉంటాయి కదా! అవంతా క్రియేషన్ చేసుకోవాలి. అవొక్కటే కాదండి. మరి ఆ కుటుంబంలో అడుగు పెట్టాలి అనంటే, ఆ కుటుంబీకులు అందరూ, వంశీకులు అందరూ కూడా పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ డీఎన్ఏ మనకు అందాలి. మనకు కావాలి అంటే ఊరికే ఇవ్వరు. ఎవ్వరు ఇవ్వరు. వాళ్ళందరికీ మనం రిక్వెస్ట్ చేసుకొని, మాకు మీ కుటుంబంలో నేను జన్మ తీసుకోవాలి అనుకుంటున్నాను. నాకు హెమ్మ అవకాశం ఇవ్వండి అనని చెప్పి, వాళ్ళందరి చేత అయ్యేదొకటే కాకుండా, అక్కడ ఇంకా హాస్టల్ మాస్టర్స్ ఉంటారనమాట. ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు. నేనిలా జన్మ తీసుకోవాలి అనుకుంటున్నాను. మరి నాకు ఆ దేహానికి సంబంధించినవి మరి అన్నీ కూడా నాకు సరిచేసి ఇవ్వండి. నాకు భూమి మీదకెళ్ళిన తర్వాత మరి నాకు తోడుగా ఉండండి. నన్ను నాకు అప్పుడప్పుడు గైడ్ చేస్తూ ఉండండి. నేను ఎలా ఉన్నా కూడా దానిని సరిచేయండి. నాకు ఆ జ్ఞానాన్ని అందివ్వండి అనని చెప్పేసి అన్ని గైడెడ్ మాస్టర్స్‌ని, గైడెడ్ ఏంజెల్స్‌ని అందరిని క్రియేషన్ చేసుకుంటాం. అలా చేసుకోవడానికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఒక మానవ జన్మ ఒక శరీరానికి సంబంధించి 7 లోకాలు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం. మరి లాస్ట్‌ది సత్యలోకం. ఈ సత్యలోకం ఈ 7 లోకాల నుండి తిరుగుతూ మనము మానవ జన్మ తీసుకుంటామండి. మానవ శరీరం తీసుకుంటాం. అది ఎలా? ఏం తీసుకుంటాం? ఏ లోకంలో ఏమేం తెచ్చుకుందాము అనేది చూద్దాం. మరి ఊర్ధ్వ లోకాల నుండి బయలుదేరి సత్యలోకంలో ఆ ఆత్మ అక్కడికి వచ్చి, ఆ సత్యలోకపు మాస్టర్స్‌ని రిక్వెస్ట్ చేసుకొని, అక్కడ మహాకారణ శరీరం తీసుకుంటుంది. మహాకారణ శరీరము అనంటే ఒక గోల్డెన్ ఎనర్జీ అండి. ఒక పవర్‌ఫుల్ ఎనర్జీ. దానికి ఆకారం ఉండదనమాట. అలా ఒక పవర్‌ఫుల్ ఎనర్జీ తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ తపోలోకం, మరి మహాలోకం నుండి కారణ శరీరాన్ని తీసుకుంటుంది. కారణ శరీరం ఎలా ఉంటుంది అంటే, ఒక కాంతిగా పొడుగ్గా ఉంటుందనమాట. అంతేకాని దానికి ఆకారం ఉండదు. ఒక ఫస్ట్ మహాకారణ శరీరం, ఆ తర్వాత కారణ శరీరం తీసుకుంటుంది. ఆ తర్వాత జనాలోకం, సువర్లోకంలో అంటే సూక్ష్మ లోకాలన్నమాట. ఇవే స్వర్గలోకాలు అని కూడా అంటాము. ఈ సూక్ష్మ లోకాలనేటివి ఒక్కొక్క లోకము బోలెడన్ని ఉంటాయండి. సత్యలోకం అంటే బోలెడు రకాలుంటాయి. మరి బస్ కారణ లోకాలు అనంటే కొన్ని కొన్ని కోట్ల లోకాలుంటాయన్నమాట. అలా ఈ సువర్లోకంలోన
మనము దేహం తీసుకోవడానికి మరి స్త్రీగానా, లేకపోతే పురుషుడిగానా, లేకపోతే అన్ని అవయవాలు పర్ఫెక్ట్ గా ఉండేటట్లునా, లేక ఏదైనా లోపంతోనా, లేకపోతే ఏదైనా సమస్యలతోనా, ఎలా ఏమి అని చెప్పి ఆ దేహానికి సంబంధించి అనారోగ్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే దాన్ని తీసుకోవడానికి పంచభూతాలు పంచభూతాలతో తయారు కావాలి. పంచభూతాలతో తయారయ్యే కన్నా ముందు ఫస్ట్ మనము ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తామండి మనము? ఫస్ట్ దాన్ని ఒక బొమ్మ డ్రాయింగ్ చేస్తాం. డ్రాయింగ్ చేసిన తర్వాత మరి దాన్ని ఇంజినీరింగ్ ఏం చేస్తాడు? ఒక చిన్న ఇంటిలాగా తను ఒక ఆకారాన్ని నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత, ఆ తర్వాత ఇటుకలు, రాయి, సిమెంటు అన్ని ఇసుక, నీళ్లు, వర్కర్స్ ఇవందరూ వచ్చిన తర్వాత ఇల్లు నిర్మాణం జరుగుతుంది. సేమ్ అలాగేనండి మన దేహం కూడాను. అప్పుడు ఆ సూక్ష్మ లోకాలలో మనం ఏం చేస్తాం? ఏ ఆకారం అయితే మనకు కావాలి అనుకుంటామో, ఆ ఆకారాన్ని సృష్టించుకుంటాం అన్నమాట మనం. ఆస్ట్రాల్ గా సృష్టించుకుంటాం దాన్ని. అదే సూక్ష్మ శరీరము అని అంటాము. అక్కడ సూక్ష్మ శరీరం తీసుకున్న తర్వాత ఆ సూక్ష్మ శరీరం కూడా తీసుకునే ముందు ఇంకొకటండి ఇక్కడ ఆ సోల్ ఎవరి గర్భాన పుట్టాలి అనుకుంటుందో అది ఫస్ట్ తన తండ్రిని ఎంచుకుంటుంది. ఒక వ్యక్తి నుండి చుట్టూ ఒక సంవత్సరం రోజులు తిరుగుతుందండి అది. అది తిరిగి ఆ సోల్ వాళ్ళకు కరెక్ట్ గా సరిపోతుంది. ఈ తండ్రి అయితే ఇతని ద్వారా నాకు ఎన్నో జరుగుతాయి. నన్ను సంరక్షించగలడనో, లేకపోతే సంథింగ్ ఇంకా ఎన్నో నేర్చుకోవడానికి మళ్ళీ ఒక క్రూరంగా ఉండగలడనో, లేకపోతే మూర్ఖంగా ఉంటే అలాంటి కుటుంబంలో నేను జన్మిస్తే నేను ఎన్నో నేర్చుకోగలుగుతాను అనో, అలా ఎన్నో రకాలుగా తను చెక్ చేసుకొనేసి ఆ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ సంవత్సరం రోజులు తిరిగిన తర్వాత అప్పుడు ఆ తోల్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఆ తర్వాత తల్లిని ఎంచుకుంటుంది. తల్లి గర్భంలోకి వెళ్ళాలి అని అంటే గనక తను ఫస్ట్ 3 నెలలు ముందు ఆ తల్లి యొక్క గర్భాన్ని తనే శుద్ధి చేసుకుంటుంది. మనం ఒక ఇల్లు చేరాలి అనంటే ఫస్ట్ అంతా నీట్ గా క్లీన్ చేసుకుంటాం కదండీ! నీట్ గా క్లీన్ చేసుకొని, కలర్స్ ఏసుకొని, దాన్ని ఇంకా ఏమన్నా చేసుకోవాలి అనంటే గనక మరి అన్ని రకాలుగా ఇంటీరియర్ చేసుకోవాలంటే ఇంటీరియర్ చేసుకుంటాము. ఇంకా ఎన్నో రకాలుగా కావాలి అనుకుని క్లీన్ చేసుకుంటాం కదా! అలా ఆ సోల్ ఎంటర్ అవ్వడానికి తల్లి గర్భాన్ని శుద్ధి చేసుకుంటుంది. ఆ తర్వాత తల్లి గర్భంలోకి ఎంటర్ అవుతుంది ఆ సోల్. వచ్చిన తర్వాత అక్కడే ఉండదది. అదేం చేస్తుంది అనంటే కొన్ని ఇప్పుడు మన శరీరం అనేది పంచభూతాలతో తయారవుతుందండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 రకాల పంచభూతాలతో మన దేహం తయారవుతుందనమాట. అంటే మరి ఆ దేహానికి సంబంధించి ఈ ప్రకృతి దేవతలనమాట వీళ్ళు. భూమికి సంబంధించిన దేవతలు ఎవరు? అంటే మన దేహానికి కండరాలు, ఎముకలను అందిస్తారనమాట. వాళ్ళు అవొచ్చి ఆ దేవతలు వచ్చి వాళ్ళు తయారు చేస్తారు. తల్లి గర్భంలోకి వెళ్ళి వాళ్ళు తయారు చేస్తారనమాట. ఇక వాటర్ అనంటే మరి నీరు మన దేహంలో 3 వంతులు వాటర్ ఉండాలి కదండీ! అలా 3 వంతులు వాటర్. ఆ తర్వాత ఇక 3 వంతులు వాటర్‌కి మరి బ్లడ్. ఇవంతా కూడా వాటర్‌కి సంబంధించి మరి అవంతా కూడా పైప్స్ మరి కిడ్నీసు అన్నిటిని కూడా అవి తయారు చేస్తారు. ఎవరు? జలతత్వపు మాస్టర్స్. ఇక ప్రకృతి మాస్టర్స్. ఆ తర్వాత అగ్నితత్వం. అగ్నితత్వము అనంటే మరి మనము ఏదైనా సరే తిన్న పదార్థము మన యొక్క ఆ యొక్క రసం అనేది బ్లడ్ లోకి పంపించి ఎక్స్‌ట్రా పదార్థం అంతా కూడా బయటికి పంపించడానికి ఈ యొక్క జఠరాగ్ని అనే అగ్నితత్వపు మాస్టర్స్ తయారు చేసినది అది అక్కడ తయారు చేస్తారండి.
మరి ప్రేగులలోను అక్కడ అన్ని లివరు, మరి ప్యాంక్రియాస్ ఇవంతా కూడా వాళ్ళు తయారు చేస్తారనమాట. ఆ తర్వాత ఇక అగ్నితత్వం ఇంకొకటి ఏం చేస్తుందంటే, మన దేహానికి ఎంత వేడి అవసరమో అంత వేడిని అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చలి ప్రదేశాల్లో ఉంటే గనక, మరి ఆ చలికి తగ్గట్టుగా ఉండాలి అంటే, ఆ దేహం వేడిగా ఉండాలి కదా! అలా వేడిగా తయారు చేస్తుందనమాట. మరి ఏ ఎండాక ఇది ఎండ ఉన్న ప్రదేశాల్లో అంతా కూడా వేడి తగ్గించి ఉండగలిగేలా ఆ దేహానికి అది ఆ యొక్క అగ్నితత్వం అనేది తయారు చేస్తుంది. మామూలుగా కూడా అండి మన యొక్క దేహము మనం ఇప్పుడు సౌత్‌లో ఉన్నాం కదా! మనం ఈ అగ్నితత్వంతో ఏం చేస్తుందంటే ఎండాకాలంలోన మనకు కూల్‌గా మన బాడీ ఉండేలా తయారు చేస్తుంది. అదంతకదే ఆటోమేటిక్‌గా తయారైపోతుందనమాట. చలికాలంలోన కాస్త వేడి ఎక్కువగా సృష్టించుకోగలిగేలా తయారైపోతుందనమాట. అలా తయారైపోయే చెయ్యడానికి అవంతకవే ఆ ప్రక్రియ జరగడానికి మరి ఏది తయారు చేస్తుంది? ఇది ఈ అగ్నితత్వం అనే మాస్టర్స్ తయారు చేస్తారనమాట. వాయుతత్వం. వాయుతత్వం అనగానే మనకేం గుర్తొస్తుంది? శ్వాస. శ్వాస ఉంది కదా! మరి శ్వాస మాత్రమే కాదండి. మన యొక్క వాయిస్ బయటికి వెళ్ళాలి అనంటే, ఇంకొకరికి వినపడాలి అనంటే, గాలి ద్వారా వినపడుతుంది. అలాగే మన లోపలుండే ఆ శబ్దం బయటికి రావాలి అనంటే, మరి ఆ శబ్దానికి ఏం కావాలి? మరి ఈ వాయుతత్వం అనేది ఉంటేనే ఆ మాట బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చింది పక్క వాళ్ళకి వినపడేలాగా బయటే ఉండే ఈ ప్రకృతి, ఈ విశ్వంలో ఉండే ప్రకృతిలోని ఆ యొక్క అగ్ వాయుతత్వం చేస్తుంది. అలా మరి ఆ యొక్క వాయుతత్వపు మాస్టర్స్ వాళ్ళు ఆ తల్లి గర్భంలోకి వెళ్తారన్నమాట. ఇక శూన్యం. శూన్యము అనంటే గనక మన శరీరము ఎలా తయారవుతుంది అంటే అణువులు, పరమాణువులు, జీవ కణాలతో తయారవుతుందన్నమాట. ఎలా అంటే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. మనం ఒక ఇల్లు కట్టాలి అనంటే, ఇప్పుడు ఒక ఇంటి మీద ఒక ఇటుక మీద ఒక ఇటుక, ఒక ఇటుక మీద ఒక ఇటుక. మనం ఎలా పేర్చుకుంటూ పోతే ఒక గోడ ఎలా తయారవుతుందో, అలాగే మన దేహం కూడా అలా అణువులు, పరమాణువులతో తయారైపోతూ వస్తుందనమాట. దీనిని మనము కంప్యూటర్‌లోన మన యొక్క బొమ్మ తీసుకోవాలి అంటే, మీరు గమనించండి అన్ని డాట్స్‌తో వస్తుంది. అంటే అవే అణువులు, పరమాణువులు అన్నీ ఒక పోగులాగా తయారైతే ఒక ఆకారం ఏర్పడిపోతుందనమాట. ఆ ఆకారంలో ఆ అణువులో మరి స్పేస్ ఉంటుంది. అదే శూన్యతత్వం. ఆ శూన్యతత్వం ఏంటి అనంటే లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, మరి న్యూక్లియన్స్ అన్నీ కూడా ఇలా ఒకదానికొకటి తిరుగుతూ ఉంటాయి. గెలాక్సీలో ఎలా మన యొక్క ప్లానెట్స్ ఎలా తిరుగుతూ ఉంటాయో అలా తిరుగుతూ ఉంటుందనమాట. ఆ యొక్క అందులో మధ్యలో స్పేస్ వస్తుంది. ఆ స్పేసే శూన్యం. ఆ శూన్యతత్వం మాస్టర్స్ అక్కడ ఉంటారనమాట. అలా మన దేహము పంచభూతాలతో తల్లి గర్భంలో తయారైపోతుంది. అలా తయారైన ఆ దేహము ఏమైతుంది అంటే, మరి 3 నెలలకు సుమారుగా ఆకారం వచ్చేస్తుంది అండి. ఆకారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా అంటే, నాలుగో నెల, ఐదవ నెల వచ్చేప్పటికి ఇంక పూర్తిగా ఆకారం తయారైపోతుంది. మరి అన్ని రకాలుగా అన్ని అవయవాలు అద్భుతంగా తయారైపోతుంది. అప్పుడు ఆ సోల్ ఉంటుంది కదా! ఫస్ట్ వచ్చిన సోల్ ఫస్ట్ తను క్రియేషన్ చేసుకొనుంటుంది. చెయ్యండి అని చెప్పి తనుండి ఆ ప్రకృతి దేవతలతో చేపిచ్చేస్తుందనమాట అది. చేపిచ్చిన తర్వాత తను అప్పుడు 5వ నెలలో ఎంటర్ అవుతుంది. ఆ బొమ్మంతా తయారైపోయిన తర్వాత. 5వ నెలలో ఎప్పుడైతే లోపలికొస్తుందో, అప్పుడు తల్లి గర్భంలో మరి కదలికలనేటివి స్టార్ట్ అవుతాయి. అలా అయిన తర్వాత ఇక మళ్ళీ ఇంకా 7వ నెల వరకు అబ్జర్వ్ చేస్తుందనమాట ఇది. వీళ్ళు నాకు సరిపోతారా? సరిపోరా? వెళ్దామా? వద్దా? ఓకేనా? అనని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత 7వ నెలలో స్టాండర్డ్ అవుతుందనమాట. 7వ నెల నుండి
ఇక 9వ నెల వరకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి నేర్చుకుంటుంది అనమాట తల్లి నుండి. మామూలుగా తల్లి ఒక స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఆ బిడ్డ తల్లి యొక్క ఆలోచనలు ఎలా ఉంటే అలానే ఉంటాయి అని చెప్తాం కదా! తల్లి యొక్క భావాల కన్నా తండ్రి యొక్క భావాలు చాలా ముఖ్యమండి ఆ బిడ్డకు. అసలు తల్లి కన్నా తండ్రికి కనెక్షన్ ఎంతో ఏర్పడిపోయి ఉంటుంది. ఎక్కడ ఉన్నా సరే తండ్రి స్ట్రెస్ అయ్యాడు అనంటే తనకది అర్థమైపోతుంది. అక్కడ తండ్రి హ్యాపీగా ఉన్నా, స్ట్రెస్ అయినా, బాధపడినా, ఫీల్ అయినా ఏవి ఉన్నా కూడా ఆ తల్లి గర్భంలో ఉన్న ఆ పిండానికి అర్థమైపోతుందనమాట. అదే కాక కుటుంబీకులందరూ తనని ఎందుకు ప్రేమగా చూసుకోవాలి అని చెప్తారు అంటే, ఆ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుంది అనంటే, మరి ఆ తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు కనెక్షన్స్ ఏర్పడతాయి. వీళ్ళు నా వాళ్ళు. ఓహో! ఇలా మాట్లాడతారా? ఇలా ఉంటుందా? అనని. తల్లి వాళ్ళ మాటలకు, వాళ్ళ చేష్టాలకు తను ఏదైతే ఫీల్ అవుతుందో, అలా తన గర్భంలో ఉన్న ఆ బిడ్డకు తను అలాగే ఫీల్ అవుతుంది. అప్పుడే తన యొక్క జీవితంలో స్టార్ట్ అయిపోతూ వస్తుందండి. ఏవి? భావాలు. తనకు అప్పుడు అర్థం కావు. పెద్దయిన తర్వాత తెలుస్తుంది. తనెందుకలా ఉంది అనేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. తల్లి గర్భంలో ఆడబిడ్డగా జన్మ తీసుకున్నప్పుడు ఆ పేరెంట్స్ మగపిల్లోడు కావాలి, మగపిల్లోడు కావాలి అని అనుకుంటే బ బయటికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎలా ఉంటుంది అనంటే మగపిల్లోడిలాగానే ఉంటుందండి. తన ప్రవర్తన, ఆలోచన రూపమేమో స్త్రీగా ఉంటుంది. కానీ తన యొక్క ఆలోచనలు, భావాలు, బాధ్యతలు, ధర్మాలు అన్నీ కూడా మగవాళ్ళలాగా తయారై ఉంటాయి. ఎందుకు అనంటే, ఓహో! నేను మగబిడ్డగా జన్మించలేదని వీళ్ళు మళ్ళీ బాధపడతారేమో! వీళ్ళకు మగబిడ్డ లేడు అనే ఫీలింగే వీళ్ళకు ఉండకూడదు. నేను వాళ్ళకన్నీ లోటు తీరుస్తాను అని చెప్పి తనక్కడ ఆ గర్భంలో డిసైడ్ అయ్యి ఉంటుంది. కానీ పుట్టిన తర్వాత ఏందన్ని మగపిల్లోడిలాగా చేస్తావే నువ్వు. నడక, చేష్టలు ఎప్పుడు మగపిల్లోని డ్రెస్సులు వేసుకుంటావు. ఆ కటింగ్ ఏంటి? వె ఆలోచించే విధానం ఏంటి? ఇలా అంటూ ఉంటాం. ఆడపిల్లలా తయారుగా నువ్వు, ఆడపిల్లలా ఉండు, అణకువగా అది ఇది అని అంటూ ఉంటాం. మరెందుకు లేరు? వాళ్ళకి తెలీదది. తల్లిదండ్రులకు తెలీదు, ఆ బిడ్డకు తెలీదు. తల్లి గర్భంలోనే ఆ డిసైన్‌మెంట్ అనేది. ఎప్పుడైతే తను మరి ఆ గర్భంలోకి వెళ్ళి తను ఏదైతే తను డిసైడ్ చేసుకొని ఉంటుందో, తన స్త్రీతత్వాన్ని పక్కకు పెట్టి ఉంటుందండి ఆ బిడ్డ. ఎప్పుడైతే మళ్ళీ ఆ స్త్రీతత్వంతో తను కనెక్షన్ ఏర్పడుతుందో, అప్పుడు తన యొక్క భావాలు, ఆలోచనలు, మాటలు కూడా మారుతూ వస్తాయన్నమాట. అలా మరి అలా ఓకే. అది ఓకే. ఆ తర్వాత ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు ఒకవేళ 9 నెలల డెలివరీ అయ్యే ముందు ఒకవేళ తనకు నచ్చలేదనుకోండి ఆ సోల్ వెళ్ళిపోతుంది. ఉండదనమాట. తల్లి గర్భంలోకి రాదు. అలా రాదనమాట. అదే లేదు అంటే ఇంకా కొన్ని ఏం చేస్తాయంటే తన ఫ్రెండ్స్ పైన సోల్స్ ఉంటాయి కదా! నేను ఇలా ప్రిపేర్ చేసుకొని ఉన్నాను. నాకిప్పుడు వెళ్ళాలనిపించడం లేదు భూమి మీదకి. నువ్వేమైనా వెళ్తావా? వెళ్ళాలి అనంటే ఆ కుటుంబంలో ఇలాంటి కర్మలు ఉంటాయి. ఇలాంటి బాధ్యతలు ఉంటాయి. ఇలాంటి ధర్మాలుంటాయి. ఇవన్నీ కూడా నువ్వు స్వీకరించగలవా? అది నీ ఇష్టము. నేనొక అద్దె ఇల్లు తయారు చేసి పెట్టాను. నువ్వు ఆ ఇద్దె ఇంట్లో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు అని అడుగుతుందన్నమాట. అంటే సరే అని చెప్పేసి అలాంటి సోల్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట. కేవలం అప్పటికప్పుడు మరి తను ఆ కుటుంబంలోకి అడుగు పెట్టడం, తన డిసైడ్‌మెంట్స్ వేరు, తన సోల్ పర్పస్ వేరు, తన వర్క్ వేరు. ఆ వర్క్ చూసుకుంటూ మళ్ళీ కుటుంబంలోని వర్క్ చూసుకుంటూ అన్ని రకాలుగా తను ఫేస్ చేస్తూ వస్తుందండి. అలా అలా తను ఆ గర్భంలోన ఆహ్, ఆ యొక్క బిడ్డ రావడం అనేది ఒక్కొక్కసారి అలా కూడా జరుగుతుంది. ఇంకొకటి ఒకసారి ఒక అమ్మాయికి అమెరికాలో అండి. అమ్మాయికి ఇది తను రాసిన బుక్‌లో ఉన్నదండి. తను ఆహ్,
ఎంతసేపు అయినా డెలివరీ కాలేదు. ఎన్ని రోజులు అంటే నెల రోజులు అండి. పెయిన్స్ వస్తున్నాయి. టైం అయింది. కానీ రానంటుంది ఆ సోల్. ఏమి అనంటే, పోదాంలే. ఇక తర్వాత భూమి మీదే గదా ఉండేది. వస్తా నిదానంగా అని చెప్పి కూడా అలా వెళ్ళి నిదానంగా వచ్చే సోల్స్ ఉంటాయన్నమాట. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మేము ప్రేమ్‌నాథ్ సారు మేమంతా కలిసి ఒక ట్రిప్‌కెళ్ళామన్నమాట ప్రకృతి వ్యాలీకి. అది వైజాగ్ దగ్గర ఉంది కదండీ! అక్కడ కొండ ప్ర ప్రకృతి వ్యాలీ తర్వాత కొండ ప్రాంతం అంతా ఉంది. అక్కడంతా కూడా తిరుగుతూ పెట్టుగోడలు అనే ఒక ఊరికి వెళ్ళామండి మేము. అక్కడ మేము వెళ్ళినప్పుడు ఒక నెల పాప ఉండింది నాది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ బిడ్డ చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, "అమ్మ పాప పుట్టింది. డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయింటే బిడ్డ పుట్టింది, చనిపోయింది. కదలట్లేదు. ఇంక తీసేయండి" అనని చెప్పారు. సరే అని చెప్పి వాళ్ళేం చేశారు అంటే మెడిటేటర్స్ ముగ్గురు ఆ బిడ్డను పడుకోబెట్టేసి, వాళ్ళు నైటంతా మెడిటేషన్ చేశారండి. మెడిటేషన్ చేసి ఆ బిడ్డకు రావాలి అనంటే, ఒక పక్షి అలా తిరుగుతూ, తిరుగుతూ ఆ అమ్మాయి లోపలికి ఆ బిడ్డ పాప పుట్టింది. ఆ పాప లోపలికెళ్ళిపోయింది. ఆ పాప ఏడవడం మొదలుపెట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆశ్చర్యపోయినాడు. అదేంటి చనిపోయిన బిడ్డ పుట్టింది అనని చెప్పేసి. అంటే ఏ సోల్ అయితే తను డిసైడ్ చేసుకోయిందో, ప్రిపేర్ చేసుకోయిందో, ఆ సోల్ అందులోకి రాలేదు. వేరే సోల్ వచ్చేసిందనమాట. వేరే సోలొచ్చి వాళ్ళక్కడ ఉండడం జరిగింది. ఆ బిడ్డ అండి ఎంత ఎనర్జీ కనిపిస్తుందో, ఆ కళ్ళు ఇలాగే చూస్తుంది ఆ పాప. ఎంత అంటే అంత ఎనర్జీగా అనిపించిందండి. ఒక గ్రేట్ సోల్ రావడం అనేది జరిగింది. అలా ఇంకొకటి ఏమైంది అంటే, కొన్ని కొన్ని అబార్షన్స్ అవుతూ ఉంటాయి కదా! మా ఫ్రెండ్ వాళ్ళ మీద వాళ్ళ తమ్ముడి భార్య ఆ అమ్మాయికి 9 మంత్స్‌లో మిస్‌క్యారీ అయింది. అయిన తర్వాత మేమంతా మెడిటేషన్‌లో కూర్చుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలుసండి. ఎందుకంటే రిలేటివ్స్ కాబట్టి. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వరుసగా నా ముందర వచ్చి కూర్చున్నారు. చివ్వరలో ఒక పాప కూర్చోయింది. "అదేంటి ఎవరమ్మా నువ్వు? ఎందుకొచ్చావు?" అనంటే, "నేను మిస్‌క్యారీ అయ్యాను కదా! వీళ్ళ కుటుంబీకులు మనిషిని నేను. నన్ను వీళ్ళు నాకు గైడ్ చెయ్యలేదు. నాకు సరిగా ఉండలేదు. అందుకే నేను రావాలనుకోలేదు. అందుకే నేనెళ్ళిపోయినాను" అని చెప్పింది ఆ పాప. అప్పుడు ఆ పాపని మళ్ళీ పైకి పంపించడం అనేది జరిగిందండి. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ మగబిడ్డలాగా జన్మ తీసుకోవడం, రావడము అలా అంతా కూడా జరిగింది. సో, అలా అయిపోయిన తర్వాత అంటే ఏం జరుగుతుందో చూడండి. మనం భూమి మీదకి రావాలి అంటే. సరే వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇంకా బిడ్డ మళ్ళీ పెరిగి, పెద్దదయ్యి అంతా కూడా తను మరి ఇక తను నేర్చుకునేటివి అన్నీ మర్చిపోతుంది. ఏవైతే నేర్చుకోవాలని భూమి మీదకొస్తుందో, తను ఎవరో, తన పవర్స్ ఏంటో, తనొక సోల్ అనేది మర్చిపోతుందనమాట. మర్చిపోయి తను ఒక కర్మలు అంటించుకోవడం, మూర్ఖత్వంగా ఉండడం, రాక్షసత్వంగా ఉండడం. ఎందుకు అనంటే తను ఒక జంతు ఇప్పుడు 84,00,000 జన్మల నుండి వచ్చే ఆత్మ జంతువులు ముందు జన్మలు అంతా జంతువులు క్రూర మృగాల్లాగా తను జన్మ తీసుకొయుంటుంది కదా! ఆ లక్షణాలతో వస్తుందండి తను. అలా రావడంతోన భూమి మీద రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మనుషుల్ని చంపి అయినా సరే తను పొందాలనుకున్నది పొందుతూ ఉంటుందనమాట. డబ్బు కానీ, ఆస్తి కానీ, పేరు కోసం కానీ సంథింగ్ ఏదైనా సరే అలా చేస్తూ, చేస్తూ కొన్ని జన్మల తర్వాత అప్పుడు తనకు కొంచెం జ్ఞానోదయం అవుతుంది. అయితే అప్పుడు భూమి మీదకొచ్చి తను సరిగ్గా నేర్చుకోక మూర్ఖంగా ఉన్నప్పుడు తను చనిపోయిన తరువాత ఉన్నత లోకాలకు వెళ్ళలేదు. తను ఎంతవరకు వెళ్తుంది అంటే భూలోకం, భువర్లోకం వరకు మాత్రమే వెళ్తుంది. అంటే ఒక్క లోకమే దాటే అర్హత తనకక్కడ ఉండదనమాట. ఛాన్సెస్ ఉండవు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వస్తుంది. అలా కొన్ని జన్మలు
మళ్ళీ భువర్లోకం నుండే కొన్ని జన్మలు వస్తూ పోతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత తను సువర్లోకానికి వెళ్తుంది. సువర్లోకానికి వెళ్లే ముందర తను ఎలా ఉంటుంది అనంటే, అరే మనము మానసికంగా చంపడం, శారీరకంగా చంపదనమాట. మానసికంగా, స్వార్థంగా, ద్వేషంగా అంతా నాకే కావాలి. నేను ఇన్ని మేడలు కట్టాలి. ఇంత ఉండాలి నాకు అనుకుంటూ ఉంటుందనమాట. అప్పుడు సూక్ష్మ లోకాలలో అధమ లోకాలుంటాయి. చిన్న లోకాలుంటాయన్నమాట. ఆ లోకాలలో ఎంటర్ అవ్వగలుగుతుంది చనిపోయిన తర్వాత. ఆ తర్వాత కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది అనంటే ఆ సువర్లోకంలో నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడనుకోండి. డాక్టర్ కానీ, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కానీ, లేకపోతే ఇంకొకరు కానీ బాగా ఫైనాన్షియల్‌గా బాగా బోలెడంత ఉంది. ఉంటే గనుక వాళ్ళకు హెల్త్ ఉండదు. వాళ్ళకు రెస్ట్ ఉండదు. వాళ్ళు ఫ్యామిలీతో గడపలేరు. అలా ఉంటుంది. అరే! ఇంత సంపాదిచ్చి ప్రశాంతంగా కుటుంబంతో గడపడానికి లేకపోయినే, ఇంత తిందాము అంటే ఏదో ఒక రోగం ఉంది కదా! అని చెప్పి చనిపోయిన తర్వాత వాళ్ళేమనుకుంటారో, అబ్బా! ప్రశాంతంగా, ఆరోగ్యంగా భార్య పిల్లలతోన, భర్త పిల్లలతో ఉంటూ కుటుంబీకులందరితో హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగేలాగా డిసైడ్ చేసుకోవాలి ఈసారి అనని చెప్పి తను ఆ లోకం నుండి పోయినప్పుడు అక్కడ తను క్రియేషన్ చేసుకుంటుందనమాట. అదే స్వర్గలోకం. స్వర్గలోకము అనంటే సూక్ష్మ లోకాలు. అక్కడ సూక్ష్మ లోకాలలో ఎలా ఉంటుంది అనంటే, మరి నువ్వు ఏదైనా భూమి మీద ఒక జీవిని చంపి తిని ఉంటే కానీ, అక్కడ ఏం చేస్తారు అనంటే, నీవు ఏ జీవి అయితే ఇప్పుడు కోడి ఉంది. కోడి రూపం నీకిస్తారనమాట. కోడి రూపం ఇచ్చిన తర్వాత నీకన్ని భావాలు ఇస్తారు అందులో. ఏమేమి నొప్పి, బాధ, బా భయము, కోపము, ఆవేశము ఇవన్నీ ఉంటాయన్నమాట ఆ కోడిలోన. ఆ కోడి రూపం ఇచ్చిన తర్వాత నిన్ను కోస్తారు వాళ్ళు. కోసినప్పుడు ఏమైతుందక్కడ? అబ్బా! నరకం అనుభవిస్తామనమాట. నొప్పి అయితూ ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటాం? అరే! ఇలా ఇంకొక జీవిని చంపకూడదురా బాబోయ్! ఇక చంపి తినకూడదు అనే జ్ఞానాన్ని ఎవరికి వాళ్ళు అందుకునేలాగా మరి అక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి. అదే అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంక భూమి మీదకి రావాలి అనుకుంటే వాళ్ళేం చేస్తారు? ఒక మంచి ఆహ్, ఇదే భార్య పిల్లలతోను ఉంటూ ఆరోగ్యంగా ఉంటే చాలురా బాబు! డబ్బున్నా లేకున్నా ఏముంది? డబ్బుదేముంది? డబ్బు లేకపోయినా పర్వాలేదు. ప్రశాంతంగుండా జీవితం కావాలి అని అనుకుంటుందనమాట. అనుకొని ఆ సోల్ ఏం చేస్తుంది? ఒక రైతు కుటుంబంలో పుడుతుంది. రైతులెలా ఉదయం అంతా కూడా కష్టపడి సాయంత్రానికంతా ఇంటికి వచ్చి వాళ్ళు హ్యాపీగా భార్య పిల్లలతో ఉంటారు. వాళ్ళు భూమితోను, ప్రకృతితోను అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళకు రోగాలు కూడా తక్కువగా ఉంటాయన్నమాట. ఏవైనా ఉన్నా కూడా వాళ్ళు కేవలము వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో, వాళ్ళ పవర్‌తో క్లియర్ చేసుకుంటారు. కానీ చిన్నదానికి, పెద్దదానికి డాక్టర్ల చుట్టూ తిరగరనమాట వాళ్ళు. అలా ఆ కుటుంబంలో వచ్చిన తర్వాత అక్కడ డబ్బు ప్రాబ్లమ్ అయితుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవుతుంది. అప్పుడేమనుకుంటుంది ఒక పెద్ద జమీందారో, లేకపోతే ఒక డాక్టరో, ఒక ఇంజినీరో, లేకపోతే ఇంకొక బిజినెస్ మ్యానో ఎవరైనా ఉన్నారనుకోండి. వాళ్ళని చూసి ఎంత బాగున్నార్రా దేవుడా! మళ్ళీ ఈ డబ్బుంటే ఏమైనా సాధించగలం కదా! ఏమైనా కొనగలం కదా! అనని చెప్పేసి మళ్ళీ అక్కడ బాధపడుతూ ఉంటారు. అలా మళ్ళీ పైకి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ ఏమనుకుంటారు, అరే! నేను ఇలా కాదు. మళ్ళీ కొన్ని జన్మలు అలాగే తీసుకుంటారు. రిపీట్ ఉంటాయన్నమాట. అప్పుడు మళ్ళీ బుర్ర వెలుగుతుంది. అలా కాదు మనం తీసుకోవాల్సింది ఆరోగ్యం ఉండాలా, మరి డబ్బులుండాలా, కుటుంబంతో గడపగలగాల, అన్ని ఆనందాలు పొందగలగాలి అని చెప్పేసి అప్పుడు జన్మ తీసుకుంటుందన్నమాట. జన్మ తీసుకొనొచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి. అప్పుడు ఆరోగ్యం ఉంటుంది, మరి ఆనందం ఉంటుంది, మరి కుటుంబీకులతో ఉంటారు, డబ్బు ఉంటుంది, సమాజంలో పరువు ప్రతిష్టలుంటాయి. అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ ఉన్న తర్వాత మళ్ళీ అది దానికి తృప్తి ఉండదు. ఏదో కావాలి. ఏదో అనీజీగా అర్థం కాదు. ఏం కావాలో అది
కావాలి. ఏం కావాలి? తెలియదనమాట. అలా కొన్ని జన్మలు అనుభవిస్తుంది. కొన్ని జన్మల తర్వాత ఎవరో అలా ఒక పాంప్లెట్ ద్వారానో, లేకపోతే వ్యక్తి ద్వారానో, పక్కింటోళ్ళో, ఎదురింటోళ్ళో, లేకపోతే ట్రైన్‌లో ఉన్న వాళ్ళో, లేకపోతే ఆఫీస్‌లో కొలీగ్సో, బిజినెస్ మ్యాన్సో ఎవరో ఒకరి ద్వారా ధ్యానం అనేది వాళ్ళ చెవిన పడుతుంది. కానీ ధ్యానానికి వెళ్ళరు. ధ్యానం అనేది ఇష్టం. కానీ ధ్యానానికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ కూర్చోవాలి అనంటే కూడా మళ్ళీ కొన్ని జన్మలు పడతాయన్నమాట. ఇష్టపడాలి, ధ్యానంలో అడుగుపెట్టినా కూడా రోజు వెళ్ళి, పొయ్యి కూర్చొని, నేర్చుకొని, ధ్యానం చెయ్యాలి. నేనొక ఆత్మ స్వరూపాన్ని, నా ఆత్మని ఎదుగుదల కోసమే నేను జన్మ తీసుకుంటున్నాను. ఈ శరీరాన్ని అనే జ్ఞానం వచ్చేంత వరకు మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకుంటుందండి. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది అంటే, నేను భూమి మీదకొచ్చిన పర్పస్ ఏంటి? అది నాకు కావాలి. ఒక పిరమిడ్ మాస్టర్ వచ్చి, "నీ భూమి మీద వచ్చిన పర్పస్ తెలుసుకోవయ్యా బాబు" అని అడుగుతారు. అప్పుడు క్వెషన్ వస్తుంది. అప్పుడేం జరుగుతుంది అంటే, అప్పుడు జనాలోకంలో అడుగు పెట్టగలుగుతున్నానన్నమాట. నేను పోయిన పర్పస్ ఏంటో తెలుసుకోవాలి, తెలుసుకోవాలి కారణము అనని చెప్పేసి సాధన బాగా చేస్తుంది. ఆ తర్వాత సాధన అయ్యి మళ్ళీ చనిపోతే గనుక అప్పుడు మహాలోకంలో అడుగు పెడుతుందనమాట. అది కారణలోకం కదా! ఈసారి కారణాన్ని తెలుసుకోగలిగే కెపాసిటీని అందుకునే స్థితిని అందుకుంటుందనమాట సోల్. అప్పుడు కారణ శరీరంలోను కారణం తెలుసుకుంటుంది. ఓహో! నేను భూమి మీదకొచ్చిన పర్పస్ ఇదా! ఈ లోపల ఇన్ని జన్మల్లో బోలెడన్ని కర్మలు, బోలెడన్ని సమస్యలు, బోలెడన్ని సుఖాలు, ఆనందాలు అన్నీ తెచ్చుకుంటుంది. అన్నీ ఇంత పెద్ద మూట అయిపోయుంటుందనమాట అవి. మరి అవన్నీ అనుభవించేదెవరు? ఆ సోలే కదా! జ్ఞానం వచ్చినప్పుడే కదా! అమ్మో! ఇవి నేను కంప్లీట్ చేసుకోవాలి అని అనుకునేది. హోంవర్క్. హోంవర్క్ ఎవరు కంప్లీట్ చేసుకునేది? స్కూల్లో క్లెవర్‌గా ఉన్న పిల్లలు మాత్రమే కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటారు. లేజీగా ఉన్న పిల్లలు ఇంకో జన్మ చూసుకుందాంలే. ఓహ్! ఎవ్వలే ఈ ఎగ్జామ్ కాకపోతే ఫైనల్ ఎగ్జామ్ గదా! మెయిన్ పాస్ అవ్వడానికి. ఈ క్వార్టర్‌లీ ఏమి, హాఫర్లీ ఏమి, ఈ యూనిట్ టెస్ట్ ఈ మధ్య టెస్ట్‌తో ఏముందిలే అనని చెప్పి నిదానంగా ఉంటుందన్నమాట. అలా మరి ఎప్పుడైతే అది తెలుసుకోవాలి అనుకుంటుందో, అప్పుడు సాధన పెంచుకుంటుందండి. ధ్యాన సాధన పెంచుకుంటుంది. తనెవరో తెలుసుకుంటుంది. తనొచ్చిన పర్పస్ ఏంటో తెలుసుకుంటుంది. ఆచరించడం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే ఆచరించడం మొదలుపెడుతుందో, తపోలోకంలో అడుగుపెడుతుందనమాట ఆ సోలు. భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణుడు. "అర్జున తపోలోకమైనటువంటి బ్రహ్మలోకంలో నువ్వు అడుగుపెట్టినా మళ్ళీ భూమి మీదికి రావాల్సిందే. నీవు సత్యలోకంలో అడుగుపెట్టేంత వరకు భూమి మీద జన్మలు తీసుకోవాల్సిందేను" అని చెప్తాడనమాట. ఈ మహాలోకంలోను, ఈ తపోలోకంలోను ఎవరుంటారు అంటే ఏంజెల్స్, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు వీళ్ళందరూ ఉంటారనమాట. వీళ్ళందరూ ఎవరు అనంటే మనకు భూమి మీద బ్రతకడానికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారండి వాళ్ళు. తను అక్కడ మరి ఈ కిన్నెరలు, కింపురుషులు వీళ్ళందరూ ఎవరు అనంటే మనకు మరి ఫలాలు, చెట్లు ఎదగడానికి వీళ్ళందరూ పని చేస్తారండి. వాళ్ళందరూ ఇలా గంధర్వులు ఏం చేస్తారు అంటే ఆహ్, ఇప్పుడు రాత్రి పూట చంద్రుని యొక్క ఎనర్జీస్‌తో కూడా చెట్లు పెరుగుతూ, పువ్వులు వికసించడానికి, మొగ్గలు ఇంకా చిన్నగా వికసించడానికి, అవన్నీ కూడా వాళ్ళు నైట్ టైమ్స్ వచ్చి ఆ చెట్లకు చెప్తారనమాట. ఇక నువ్వు పువ్వుగా వికసించు, నువ్వు కాయగా వికసించు, నువ్వు పండుగా తయారైపో, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అనని చెప్పేది. మరి గైడెడ్ ఏంజెల్స్ మనకు ఉండి, పక్కన ఉండి సహాయం చేస్తూ, ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటారనమాట. అలాంటి లోకాల నుండి కూడా మళ్ళీ మనం వచ్చి భూమి మీద మన పర్పస్ ఏంటో తెలుసుకొని,
ఆచరించి మరి మనం ఎవరము, మనం ఆత్మస్వరూపులము, ఆత్మతత్వంతో వ్యవహరించాల్సిన వాళ్ళము మనము. మనం ఏ జీవిని కూడా చంపకూడదు. మనమందరం ఒక్కటే, అంతా మనమే అనే తత్వాన్ని వ్యవహరించేంత వరకు జన్మ తీసుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ సత్యలోకంలో అడుగు పెడుతుంది. అదే మహాకారణ లోకము అంటాము. ఎప్పుడైతే అక్కడ అడుగు పెడుతుందో, తను భూమి మీదకి రావాలి అంటే ఇష్టపడితే రావచ్చు, లేకపోతే లేదు. తన ఇష్టం. అక్కడే ఆగిపోవచ్చు. అక్కడే ఆగిపోతే ఉన్నత లోకాలకు వెళ్ళలేదు. అక్కడ పూర్ణాత్మగా తయారైపోతుందన్నమాట. పూర్ణాత్మగా తయారైపోయిన ఆత్మ ఎన్నో సోల్స్ ని రిలీజ్ చేస్తుంది. అవన్నీ కూడా ఎదగడానికి తను మహాకారణ లోకం నుండే హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట తను. అవి ఎదిగిన తర్వాత అప్పుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదన్నమాట. మళ్ళీ అలా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన తర్వాత ఇంకా ఊర్ధ్వలోకాలలో కూడా నేర్చుకునేది ఉంటుంది. ఇంకా ఎక్కువ నేర్చుకునేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క లోకంలో నేర్చుకుంటూ చివరకు ఒక పరమాత్మలా తయారైపోతుందన్నమాట. ఒక ఆత్మ పరిణామం ఇలా ఉంటుంది. అయితే మనకు ఇప్పుడు శరీరము అశాశ్వతమా? అశాశ్వతమా? శాశ్వతం. అదే అశాశ్వతం కాదు. మనకు 5,000, 6,000 సంవత్సరాల నుండి ఇది శరీరం చనిపోతుంది. ఇక ఇది ఇంతే అశాశ్వతము అలా ఇలా అని సృష్టింపబడింది. కానీ 6,000 సంవత్సరాల క్రిందట వాళ్ళకు శరీరం అనేది చనిపోతుందన్న విషయమే తెలియదండి వాళ్ళకి. ఎలా ఉండేవాళ్ళు అనంటే గనుక ఒక వయసు వచ్చిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు అలాగే నిలబడిపోతారనమాట. వాళ్ళకు ముసలితనం అనేది ఉండదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు 200, 300, 500, 1000 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు కావాలి అనంటే అన్ని సంవత్సరాలు భూమి మీద గడిపి వాళ్ళు అసెండ్ అవుతారు. అసెండ్ అవ్వడము అనంటే ఫస్ట్ మనం ఏం చెప్పినాము? మన శరీరం తయారు కావాలి అంటే అణువులు, పరమాణువులతో తయారవుతుంది అని చెప్పాం కదా! అలా అణువులు, పరమాణువులతో తయారైన ఈ దేహము విచ్ఛిన్నమవుతుందనమాట విశ్వంలోన. అంతా విశ్వంలో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూక్ష్మ శరీరం తెచ్చుకుంటాం. సూక్ష్మ లోకాలకు వెళ్ళి అక్కడ విచ్ఛిన్నమవుతుంది. ఆ తర్వాత కారణ శరీరం తెచ్చుకున్నాం మనం. కారణ లోకాలకు వెళ్ళి ఆ శరీరం విచ్చుకుంటుంది. ఇక మహాకారణ లోకానికి వెళ్తాం. మహాకారణ లోకంలో కూడా ఆ మహాకారణ శరీరం విచ్ఛిన్నమవుతుందనమాట. ఆ తర్వాత ఊర్ధ్వ లోకాలకు వెళ్ళిపోతుంది ఆ ఆత్మ. అలా మన దేహము మ సంబంధించిన ఇవన్నీ కూడా మరి విశ్వంలో అలాగే ఉంటాయి. మళ్ళీ మనం ఏమన్నా శరీరం తీసుకోవాలి అని అనుకోండి. ఒక జంతు శరీరం కావచ్చు, ఒక మానవ శరీరం కావచ్చు, వృక్ష శరీరం కావచ్చు, ఒక ఖనిజ శరీరం కావచ్చు, పక్షి శరీరం కావచ్చు. ఏమైనా సరే తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విచ్ఛిన్నం చేసుకున్న అణువులు, పరమాణువులు ఉంటాయి కదా! అవన్నీ కూడా అలా తీసుకునేది వచ్చేసేదన్నమాట. అలా ఎలా అనంటే చాలా మందికి ఎంతో మంది చెప్తూ ఉంటారు చూడండి. మేము ఆడ వెతుకుతూ ఉన్నామండి. మాకసలు దారి దొరకలేదు. ఒకతను పొడుగ్గా ఉన్నాడు. వైట్ డ్రెస్‌లో వచ్చాడు. ఆయన ఏదో దారి చెప్పాడు. అటు చూసి మేము ఇటు తిరిగే లోపల ఆ మాస్టర్ లేడు. మాస్టర్స్ వచ్చి వెళ్లారు. ఎక్కడి నుంచి వస్తారండి వాళ్ళు? అప్పటికప్పుడు దేహాన్ని తయారు చేసేసుకుంటారనమాట వాళ్ళు. వాళ్ళు విచ్ఛిన్నం తీసుకున్న ఆ శరీరాన్ని కలుపుకుంటారనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ కాదండి. ఇది రియల్‌గా జరిగింది. దాదాపు 20, 22 ఏళ్ళు, 23 ఏళ్ల క్రిందట. ఇంకా అప్పుడు పుట్టపర్తి సాయిబాబా భూమి మీద ఉన్నారండి ఆయన. ఆ సమయంలోన ఆస్ట్రేలియా నుండి 14 మంది మన ఇండియాకు వచ్చారండి వాళ్ళు. వాళ్ళు పుట్టపర్తికి వెళ్లి పుట్టపర్తి సాయిబాబాను దర్శించుకోవాలి అని చెప్పేసి అక్కడికి వెళ్లారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏం చేశాడు అంటే, ఆ 14 మందిని ఒక రూమ్‌లో కూర్చోపెట్టాడు.
కూర్చోపెట్టి ఆ 14 మంది చేత ధ్యానం చేపించినారు. ధ్యానం అయిపోయిన తర్వాత 13 మంది చాలా హ్యాపీగా ధ్యానం చేశారు. వాళ్ళల్లో ఒకతను మాత్రం ధ్యానం సరిగా చెయ్యలేదు. ఆ తర్వాత ఆ ఒక్క వ్యక్తిని అడుగుతాడనమాట బాబా. ఈ 13 మందిని బయటికి పంపించేసి, "ఎందుకప్పా అనీజీగా ఉన్నావు" అనంటే, అప్పుడు అతనన్నాడంట, "నేను ఇట్లా నేను ఇక్కడ ఇండియాలో అడుగు పెట్టగానే మాది 15 రోజుల ట్రిప్ అండి ఇండియాలోన. మా అడుగు పెట్టగానే మా భార్యకు సీరియస్‌గా ఉంది. హెల్త్ బాగలేదు. ఆమె దగ్గర నుండి ఫోనొచ్చింది. కానీ వెళ్ళాలి అనంటే ఫ్లైట్ టికెట్స్ దొరకట్లేదు. లేవు. ఫ్లైట్ టికెట్స్ దొరకలేదు." అలా అని చెప్పేసి అందుకని నేను అన్‌ఈజీగా ఉంది అంటే, "అయితే నువ్వు వెళ్తావా?" అని అడిగాడతను. అవును అనంటే, సరే అని చెప్పి వరల్డ్ మ్యాప్ తెప్పిచ్చాడంట అతను. ఈ వరల్డ్ మ్యాప్‌లో నీ దేశం ఎక్కడుంది చూడు, ఆడ ఏలు పెట్టు అంటే, సరే అని అలా పోయి అలా అని ఏలు పెట్టాడు. సరే ఓకే. నువ్వున్న ఆ ప్రదేశము, వీధి, రాష్ట్రము అన్నీ కూడా ఎక్కడుంది? 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 అంటే పలానా, పలానా, పలానా అని చూపిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు చూడు మీ ఇంట్లో ఎక్కడుంది చెప్పు అనంటే, ఇక్కడుంది అంటే, నువ్విప్పుడు కాలింగ్ బెల్ నొక్కు అన్నాడు. సరే అని కాలింగ్ బెల్ నొక్కుతూనే వాళ్ళ ఆవిడ వాకిలి తీసింది లోపలికెళ్ళిపోయినారు. అయిపోయింది. బాబా బయటకొచ్చేసాడు. ఈ 13 మంది ఎక్కడికి పోయినాడు? ఏం చేశాడు ఇతను? అని గలాటా జరిగింది. గలాటా జరిగితే అప్పుడు మళ్ళీ లేదు అతనక్కడ వెళ్ళిపోయాడు. మీరు కావాలంటే కనుక్కోండి అంటే ఫోను చేస్తే, అవును నేనొచ్చేసాను అని చెప్పాడన్నమాట. ఏమైందిక్కడ? ఇక్కడున్న వ్యక్తి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎలా? మరి తన దేహమంతా విచ్ఛిన్నం జరిగి మళ్ళీ అక్కడికి పోయి అక్కడ అసెంబుల్ అయ్యేలాగా జరిగిందన్నమాట. అలా మరి అలా మన దేహాన్ని తయారు చేసుకోవడానికే భూమి మీదకి జన్మలు పదే పదే తీసుకుంటున్నాం మరి మనము. మరి అలాంటి మనము మనకు పిరమిడ్ మాస్టర్స్ అవ్వడం అనేది ఒక గొప్ప అవకాశం అండి. ఎందుకో చెప్పనా నేను? అన్ని సొసైటీల వాళ్ళు ఒకటే చెప్తారు. మన సొసైటీ కూడా ఒకటే చెప్తుంది. ఏంటి ధ్యానం చేస్తే ఆరోగ్యం బావుంటుంది. మానసిక ప్రశాంతత వస్తుంది. ఈ కుటుంబంలో వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాం. ఫైనాన్షియల్ ఇష్యూస్ తిరిగిపోతాయి. అన్నీ మనం ఏవైతే చెప్తామో అన్నీ చెప్తారు. ఎక్స్‌ట్రాగా మనం ఏం చెప్తాం తెలుసా? పత్రి సార్ ఏమన్నాడు? 2095 వరకు ఎవరైతే భూమి మీద ఉంటారో వాళ్ళు సశరీరంతో ఉన్నత లోకాలకు వెళ్తారు అని చెప్పారు. అంటే అంతవరకు మనం యొక్క సంకల్పం చేసుకోవడానికి ఆయన మనకు పదే చెప్పించారనమాట. సశరీరంతో వెళ్ళిపోవడము అనంటేనే మన దేహాన్ని విచ్ఛిన్నం చేసుకొని అట్లాగే పైకి వెళ్ళిపోవడం. పాత కాలపు సినిమాలున్నాయి కదండీ! చూడండి మీరు కృష్ణుడు కానీ, రాముడు కానీ అలాగే శరీరంతో అలాగే పైకెళ్ళిపోతారు. అలా మనం కూడా వెళ్ళిపోగలమనమాట. అంత గొప్ప దేహంగా తయారైపోతుంది. ఇక మరి పత్రి సార్ ఇంకొక అవకాశం ఏమిచ్చాడో తెలుసా? ఏ ఏ సొసైటీలో ఈ ఛాన్స్ ఇవ్వరు. అసలు చెప్పలేదు వాళ్ళకి తెలియదు కూడాను. మరి మన సొసైటీలో సార్ ఇదొకటే కాకుండా ఒకసారి మేము కర్నూలుకెళ్ళామండి సార్‌ని కలవాలి అని చెప్పేసి. సారొచ్చారు అనంటే అయితే సా మా అమ్మ వాళ్ళ ఊరు కర్నూలుకి దగ్గర ఒక చిన్న విలేజ్ అండి. నేనప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట నేను. సారొచ్చారు అనగానే నేను కర్నూలుకి వెళ్ళాను. అక్కడ ఈ బాగా ఎండాకాలం టైం అండి. ఆ టైంలోన మరి అందరు చుట్టుపక్కల ఊరు వాళ్ళు అందరూ వచ్చారు. కర్నూలు, మరి నంద్యాల, ఆదోని ఇంకా చిన్న చిన్న పల్లెల వాళ్ళు అందరూ వచ్చారనమాట అక్కడికి. వచ్చిన తర్వాత సారుండి, "ఏంటి మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంత ఎండలో ఎలా వచ్చారు మీరు?" అని అడిగారనమాట. అడిగితే, "మాకు మీరుంటే ఏ పిచ్చి కనపడదు, ఎండ కనపడదు, వాన కనపడదు, ఏమి కనపడదు" అని చెప్పినామనమాట. అన్న తర్వాత, "మీకెలా తెలుస్తుంది నేనొచ్చినానని" అనంటే, "వాట్సాప్ ఉంది సార్ మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి" అనన్నాం. ఓహో! అట్లనా! అయితే మీరొక పిచ్చోళ్ళు, నేనొక క్రికెట్ పిచ్చోడిని. పిచ్చోళ్ళు ఏమైతారండి? పెద్ద పిచ్చోళ్ళైతారు. అలాగే నేనేం చేశానో తెలుసా మీకు? అని చెప్పి 7 లోకాలున్నాయి కదా!
భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. సత్యలోకం పైన నేను ఒక లోకాన్ని సృష్టించాను, అదే పిచ్చోళ్ళ లోకము అని అన్నారు. సార్ ఇలా బెడ్ మీద నిలబడినారు, ఇలా సైడ్ కి ఇలా నిలబడుకొని ఉన్నానండి. పదే పదే నన్ను చూసి చెప్తున్నారు, మేడం పిచ్చోళ్ళ లోకం సృష్టించాను అని. నా లోపలేమి నేను ఇంకా చెప్పాలన్నమాట, అదే పిరమిడ్ మాస్టర్స్ లోకము అని చెప్పి. ఆ మాట నా నోట్లో బయటి వరకు రావట్లేదు, నోటి వరకు ఉంది, బయటికి రావట్లేదు. అది రప్పేయడానికి ఆయన ఎన్నిసార్లు చెప్పాడో అండి, నేను భయపడుతూ చెప్పలేకపోయినాను. చూడండి, ఒక పిరమిడ్ మాస్టర్స్ కి 7 లోకాల్లో ఉంటేనే జన్మరాహిత్యం పొందుతాము అంటే, అంతకన్నా ఉన్నతమైన లోకానికి తీసుకువెళ్ళేలా ఒక గొప్ప లోకాన్ని సృష్టించారు. చూడండి, మనకి ఎంత గొప్ప వాళ్ళం పిరమిడ్ మాస్టర్స్ అనేది. మరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందామండి. అవునా కదా? మరి అలాంటి మనము ఇంత గొప్ప ధ్యానం కదండి. మరి ఒక్క 5 minutes మనము మెడిటేషన్ చేస్తామండి. చేతి వేళ్ళల్లో చేతి వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస అండి, సహజమైన శ్వాస. శ్వాసానుసంధానం చేద్దాం మనం. మన శ్వాసే మన గురువు.
ఓకే ఫ్రెండ్స్, చేతి వేళ్ళు తొలగించి కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అరచేతుల్ని చూసుకుందాం. మరి ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు తెలియజేసిన మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి నాకింత చక్కటి అవకాశాన్ని అందించిన బ్రహ్మాస్ జూమ్ టీం వారందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. ఆత్మ యొక్క పరిణామ దశ అంటే అసలు సోల్ అనేది ఎలా వస్తుంది, అసలు ఆకారం ఎలా తీసుకుంటుంది, తండ్రిని చూస్ చేసుకుంటుందని, అక్కడి నుంచి తల్లి దగ్గరకు వస్తుందని, 5th month లోనే బేబీ ఫామ్ అవుతుందని, ఆ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 9 months వరకు కూడా, ఇంకా 3 months పుట్టేంత వరకు ఆ పేరెంట్స్ ని అంతా అబ్జర్వ్ చేసి తన ఒక జీవిత లక్ష్యం అనేది వాళ్ళతో ఫుల్ఫిల్ అవుతేనే జన్మ తీసుకోవడం. లేకపోతే మీరన్నట్లుగా మొత్తం ఇల్లంతా బాడుగిల్లు ఏర్పాటు చేశానని చెప్పని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేయడం. అంటే అసలు ఇంత గొప్ప అంటే తెలుసు కానీ మేడం, అసలు ఇదే టాపిక్ తో అంటే అసలు డీప్ కి వెళ్ళిపోతే అసలు రియాలిటీగా ఇట్లా అని చెప్పని మొత్తం కనెక్ట్ చేసుకుంటూ భలే ఉంది మేడం ఈరోజు క్లాస్. చాలా చక్కగా చెప్పారు మేడం. అలానే మీ యొక్క అనుభవాలు కూడా మేడం. అలానే లాస్ట్ లో పుట్టపర్తి సాయిబాబా గారిది చెప్పారు కదా మేడం. అంటే నేను ఇప్పటి వరకు అనుకునేది ఏంటంటే, ఓకే శాశ్వతం కాదు కదా, ఎప్పుడైనా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాము. ఆత్మ అనేది మళ్ళా శరీరాన్ని అనేది సృష్టించుకుంటూ ఉంటుంది కదా అని చెప్పనేసి అనుకున్నాను మేడం. కానీ అది మళ్ళీ అది అలానే ఉంటుంది. దాన్ని మళ్ళీ అట్లా తీసుకొనొచ్చి అట్లా మాస్టర్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గైడ్ చేస్తారు. నిజం మేడం, అనుభూతి పొందున్నాను మేడం. కానీ అలా జరుగుతుంది దీనివల్ల అని తెలియలేదు. మీరిప్పుడు చెప్పిన తర్వాత ఆ చుక్కకి, ఈ చుక్కకి కలుపుకున్నప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది మేడం. చాలా చాలా థాంక్స్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. మాస్టర్స్ మర్చిపోయాను మేడంని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మేడం లైట్ వర్క్ టీవీలో చెప్తూ ఉంటారు మేడం. మేడం కో హోస్ట్ చేస్తారు కదా మేడం. హోస్టింగ్ అండ్ ఈవెన్ క్లాసెస్ హోస్ట్, చెప్తూ ఉంటారు కదా! స్పీకర్, హోస్ట్ అన్ని చేస్తాం. చాలా థాంక్స్ మేడం. ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందజేశారు ఈరోజు. అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. అలానే మీరు లాస్ట్ పత్రి సార్ చెప్పారని చెప్పారు కదా మేడం. అంటే ఏ సొసైటీలో లేనిది మనకిచ్చారు అనంటే, ఒక పిచ్చోళ్ళ లోకం అంటే ధ్యానులకి, మెడిటేటర్స్ కి, ఆ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఈ 7 సత్యలోకానికి కూడా దాటేసి ఒక లోకాన్ని మనకు అందించారనంటే మనం ఎంత గొప్ప పుణ్యం చేసుకున్నామో. ఇంకొకటి Yes. మీరు చెప్తూ ఉన్నప్పుడు మేడం, అంటే చాలా మందికేంటంటే వాళ్ళ ఒక గొప్పతనం అనేది తెలీదు కదా మేడం. అంటే ధ్యానం అంటే ఏముంది చేసేయొచ్చు. అంటే వాళ్ళు వచ్చేసారు కదా ధ్యానంలోకి. అందరూ ఇలానే చేయొచ్చు కదా! చాలా సులువు. ఎందుకు చెయ్యట్లేదు అని అనుకుంటాం కానీ, మీరన్నట్లుగా డబ్బు, వ్యామోహం, కుటుంబం, ఆరోగ్యం, సంపద అన్నీ వదిలిపెట్టి ఎన్నో జన్మల ఒక ఆత్మ పరిణామం చెందిన తర్వాత కానీ దీంట్లోకి అడుగు పెట్టమని చెప్పనేది బాగా ఇంకా క్లారిటీ వచ్చింది మేడం. చాలా చక్కగా ఆత్మ పరిణామం అనే టాపిక్‌తో ప్రతీది రిలేట్ చేస్తూ చాలా చక్కగా అందించారు మేడం. మీకు కృతజ్ఞతలు మేడం. ఆత్మపూర్వక కృతజ్ఞతలు మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అందరికి అన్‌మ్యూట్ ఇచ్చానండి. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. నమస్తే మ్యామ్. చాలా చెప్పండి గొప్ప మేడం. జ్ఞానాన్ని అందించారండి ఈ రోజు మాకు. చాలా బాగుంది. మేడం. థ్యాంక్ యూ అండి. అవును సారు మొత్తం 14 లోకాలు గదండీ! ఆ 14 లోకాలన్నిటిని తీసేసి ఒక్క లోకాన్ని ఉంచారు అని జెప్పని ఏదో దాంట్లో విన్నానండి నేను. నిజమేనా అది అమ్మా? తెలీదండి. నాకు తెలిసి సార్ ఎప్పుడు కూడా హ్మ్. కోటాను కోట్ల లోకాలున్నాయనే చెప్పారు కానీ ఒక్క అహా! లోకమే అని చెప్పలేదు. అహా! అట్లా గాదండి. ఉన్నాయి. లోకాలున్నాయి. కోట్లాను అంటే కోట్ల లోకాలు. అలా కాదండి. ఇప్పుడు ఆ! అధమ లోకాలు, ఊర్ధ్వ లోకాలు ఆ! ఉన్నాయి. అతల, ఓకే. వితల, కుతల, తలాతల, రసాతల ఇవి మహాతల. ఉన్నాయి. హ్మ్. హ్మ్. మహాతల ఇవి ఉన్నాయి. హ్మ్. పాతాళ ఈ 7 హ్మ్. లోకాల యొక్క లక్షణాలు, మరి హ్మ్. ఈ ఊర్ధ్వ లోకాల యొక్క దైవత్వపు లక్షణాలు హ్మ్. 2 కలిపి భూమి మీద ఉన్నాయి. ఆ! అప్పుడు భూమి మీద ఉంది. ఏమైంది? హ్మ్. భూమి మీద ఉన్న వాళ్ళల్లో రాక్షసత్వంగా, క్రూరంగా, మూర్ఖంగా మరి ఈ హ్మ్. అతల, వితల, కుతల, రసతల
ఇవన్నీ ఉండేటివి ఉన్నాయి. ఇప్పుడు మనమే ఉన్నాము. ఒక్కొక్కసారి మన పిల్లలకే కావాలి అని అన్నప్పుడు మనలో ఎంత స్వార్థపూరితమైన ఆలోచనలు వస్తాయి. అవునా కదా? అవునవును. మరి ఆ స్వార్థపూరితపు ఆలోచనలు ఎక్కడివవి? అధమలోకాల యొక్క ఆలోచనలు. ఓకే. ఓకే. ఒక్కొక్కసారి మనకు సహాయం చెయ్యాలి అనే ఒక గుణం వస్తుంది. ఆ! అది ఎక్కడిది? ఊర్ధ్వలోకాలది. ఎక్కడున్నాయి అన్ని? మనలోనే ఉన్నాయి. అంటే భూమి అనే ఒక లోకంలోనే ఈ 14 లోకాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. భలే ఇచ్చారు. భలే ఎక్స్‌ప్లెయిన్ చేశారమ్మా. సూపర్. 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 థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీ యొక్క అన్మ్యూట్ చేసుకోండి. సెషన్ చాలా బాగుంది మేడం. సురేఖ మేడం. మామూలుగా లైట్ వర్కర్స్‌లో మీ సెషన్స్ విన్నాను. ఇంకా మీ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ కూడా విన్నాననమాట. అది ఒకసారి మళ్ళీ చెప్తారా మేడం? అంటే మీకు ఒకసారి పుండు ఏదో అయితే వితౌట్ సర్జరీ లేకుండా చేయించుకున్నాను అనేసి చెప్పారు ఒకసారి. నేను విన్నాను. ఒకసారి మళ్ళీ చెప్తారా మేడం? చాలా బాగుంది మీ ప్రయాణం. సోరియాసిస్ వచ్చినప్పుడా? అవును మేడం. చేతికి ఒక చిన్న స్కిన్ అలర్జీ వచ్చినదండి. అది ఆ! ఏంటోలే మనమేం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి వెళ్ళిపోతుంది అనుకున్నాను నేను. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా చిన్నాన్న కూతురు డాక్టర్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి దూరం నుండి చూస్తే తను స్కిన్ స్పెషలిస్ట్ అందులో. చూడగానే తను "అక్క ఇది సోరియాసిస్ మొత్తం బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ అసలు ఒక రూమ్‌లో పెట్టి ఉండాలి. నిన్ను ఎవరు కూడా చూడరు. ఒక బెడ్, ఫుడ్డు అంతా కూడా పక్కకు పెట్టాల్సిందే నీకు. పిల్లలు కూడా దగ్గరికి రారు చూడు. అలా ఉంటుంది నీ పరిస్థితి. ఖచ్చితంగా నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. లేకపోతే నిన్ను పండబెట్టైనా వేస్తాము" అని అన్నారనమాట ఆ అమ్మాయి. అనంటే నేను మనసులో అనుకున్నాను, నాకేం కాదు. వాళ్ళు ఏం చెప్పినా నాకేం కాదు అని నేను మనసులో అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇక నాకు డిసీజ్ ఏంటో తెలిసింది. దాని గుణం తెలిసింది. అప్పుడు దానికి చెప్పుకున్నాననమాట. "నువ్వు బాడీ అంతా కూడా నువ్వు స్ప్రెడ్ కావద్దు. నేను మరి గంటలు గంటలు ధ్యానం చేయాలి. మరి బయటికి వెళ్లి ప్రచారం చేయాలి కదా! నాకు సహకరించు" అని చెప్పానండి. అది బాడీ అంత స్ప్రెడ్ కాకుండా ఇక్కడ మాత్రమే అండి ఇదంతా కూడా వచ్చేసింది. మొత్తం ఇదంతా వచ్చేసింది. ఇక్కడైతే ఇలా కట్ అయిపోయింది. కట్ అయిపోయి వాటర్ కారుతూ ఉండిన్నదే అండి. అలాంటిది అసలెప్పుడు కూడా దాన్ని తుడుచుకుంటూ ఉండాలి. పెయిన్ ఉంటుంది. ఇచ్చింగ్ ఉంటుంది. స్కిన్ అయితే ఒక 100 టైమ్సో, 200 టైమ్సో అన్నమాట. అది రావడం, కొత్త చర్మం రావడం, 2 రోజులకే మళ్ళీ పొడి పొడిగా రాలిపోవడం అన్నమాట. అలా ఉండేది. ఎట్లా ఉన్నాది అనంటే దేవుడా! అసలు ఏమవుతుందా అనేంత ఒక్కొక్కసారి మనసులో అనిపిచ్చేది. అప్పుడు నాకేం కాదు అని మళ్ళీ ధైర్యం తెచ్చుకునేదాన్ని. ఇక మా నాన్న అయితే "నీ చెయ్యి కట్ అయిపోతుంది. వినవే డాక్టర్ దగ్గరికెళ్దాము" అనేవాళ్ళు. మా ఆయన అయితే గనుక ఎంత చెప్పినా వినదు మామయ్య తను. అర్థమే చేసుకోదు అని చెప్పి వాళ్ళిద్దరు అరిచేవాళ్ళు. అందరూ అరిచేవాళ్ళండి. వాళ్ళందరికీ తెలియదండి. ఇంకా నేను పూర్తి లోపలికుందనేది వాళ్ళకి తెలీదు. నేను క్లాత్ కట్టేసుకొని తిరిగేదాన్ననమాట. అయితే నేను మెడిటేషన్ చేశాను. ఆహ్, డైలీ 11 అవర్స్ అలా 41 డేస్ అండి. నైట్ అంతా మెడిటేషన్, డే అంతా కూడా క్లాసెస్ అని చెప్పో, అదనో, ఇదనో, ఇంట్లో వర్క్స్ ఒకవేళ 11 అవర్స్ అవ్వాలి కదా నాకు. డే టైమ్‌లో కూడా మెడిటేషనే చేసేదాన్ని కానీ పడుకోలేదండి. అలా 41 రోజులు చేశాను. ఆ తర్వాత మళ్ళీ వారానికి ఒక రోజు 24 అవర్స్ మెడిటేషన్ అలా 26 వారాలు చేశానండి నేను. అలా ఓన్లీ మెడిటేషనే, ధ్యానమే. నాకు మామూలుగా అయితే నొప్పి, ఇచ్చింగు, క్లీనింగు అలా ఉంటాయి. ధ్యానం చేసినంత సేపు కానీ, క్లాస్ చెప్పినంత సేపు కానీ మేడం? క్లాస్ చెప్పినంత మాట్లాడండి సేపు మేడం. లేదు లేదు. క్లాస్ చెప్పినంత సేపు కానీ, ధ్యానం చేసినంత సేపు కానీ, నాకొక డిసీజ్ ఉందన్న విషయమే నాకు గుర్తుండదండి. అలా ఉండేది. అసలు ఒక్కొక్కసారయితే గనుక స్టేజ్ దిగి ఇలా కిందికి పోయిన తర్వాత, "మేడం ఏమైంది?" అనంటే అప్పుడు గుర్తొస్తుంది. ఓహ్! నాకిదొకటి ఉంది కదా! అని చెప్పేసి. అలా కూడా ఉండే. అంటే అంత సహకరించిందనమాట నాకు
ఆ డిసీజ్ అనేది బాడీ అంతా స్ప్రెడ్ అవ్వలేదు. ఆ తర్వాత అది టోటల్ గా పైకి వెళ్ళిపోయేటప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్ళిపోయిందండి. అది చెప్పి వెళ్ళిపోతా ఉందన్నమాట. నాకు ఎంత గొప్ప జ్ఞానాన్ని, ఎంత గొప్ప శక్తిని ఇచ్చావు, మాకు ఒక ప్రమోషన్ లాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి, ఇక లైఫ్ లో నీకు అటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాము అని చెప్పి అవి వెళ్ళిపోయాయండి. ఇప్పుడు అవి జరిగి కూడా 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. అలాంటి పరిస్థితి వచ్చి ఇప్పటి వరకు ఏమీ లేదు. అంత నార్మల్ గా ఉంది. లైట్ గా ఇంకా ఒక బ్లాక్ లైన్ ఒకటి ఉంది. అది ఇంకా రాను రాను స్కిన్ కూడా చేంజ్ అవుతూ ఉంది. అలా అన్నమాట. అంటే మామూలుగా సోరియాసిస్ అంటే లైఫ్ లాంగ్ ఉంటుందండి. అది ట్రీట్మెంట్ అనేది లేదు దానికి. ఎందుకంటే ఏ మెడిసిన్ వాడినా ఏ 2 నెలలు, 3 నెలలు ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిది లైఫ్ లాంగ్ ఉండేది కూడా మనం క్లియర్ చేసుకోగలిగినాం. కేవలం ధ్యానంతో. అలా జరిగిందండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చాలా బావుంది. అంటే నేను అప్పుడు చిన్నగుంది అట్లా చెప్పారని తెలీదు. మామూలుగా మిడిల్ నుంచి వచ్చాననమాట. సో, చాలా బావుందది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాలా మ్యామ్. బావుంది సెషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అక్క. ఇంకెవరైనా మాట్లాడతారా అండి? లేకపోతే సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం మీ యొక్క అనుభవాలు కూడా మీకు కుదిరినప్పుడు ఒకసారి క్లాస్‌లో చెప్పండి మేడం. అంటే ఖచ్చితంగా ఈ ధ్యానం చేసే అందరికీ కూడా ఈ అనుభవాలంటే కింద అంటే గోరు నుంచి తల నొప్పి వరకు అంటే చిన్న నుంచి క్యాన్సర్ లాంటి రోగాలు కూడా నయమైపోతాయి అని చెప్పని తెలుసుకొని అంటే వింటూ ఉంటాము. ఒక జ్ఞానంగా తెలుసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు మీరేదైతే మీ యొక్క అనుభవం చెప్పారో అది ఆచరించి ఇంత గొప్ప ధ్యానంని 11 గంటలు 41 రోజులు చేశారంటే శరీరం అంతా కూడా లోపల ఎంత బాగా కణవిభజన జరిగి అదంతా దాన్ని తాను అసలు రిపేర్ ఎట్లా చేసుకుందో చూడండి మేడం. అంటే హాస్పిటల్ అనే షెడ్‌కి ఎళ్ళకుండా తనని తానే మొత్తం రిపేర్ చేసేసుకునింది. ఇలాంటి చక్కటి అనుభవాలు యెస్. ప్రతి ఒక్కరికి కూడా అందితే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది అని మేడం. యెస్. ఓకే మా. ఓకే. థాంక్ యూ సో మచ్ మేడం. సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? యెస్. ఓకే మా. థాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని మీరు మాకు అందజేశారు ఈరోజు. ఎంతో గొప్పగా. చాలా చాలా థాంక్స్ మేడం. ఈ జూమ్‌లోకి విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ అండి. అలానే ఇంత గొప్ప మార్గాన్ని మనము ఇంత గొప్పగా జ్ఞానం అందుకుంటున్నామన్నా, ధ్యానం చేస్తూ ఇంత గొప్ప ఆత్మశక్తిని పొందుతున్నాము, ఎదుగుతూ ఉన్నాము అనంటే ఇంత చక్కటి మార్గాన్ని మనకు అందజేసిన బ్రహ్మశ్రీ పత్రి సారికి కూడా వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ నామాలు సమర్పించుకుందాం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. అందరికీ కూడా శుభరాత్రి మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్.